జిల్లా గాజువాకలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో సరస్వతి విద్యా విహార్ 2000-2001 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత పాత స్నేహితులు కలిసి గెట్ టుగెదర్ జరుపుకోవడంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి సామాజిక సేవను చాటి చెప్పారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు సమన్వయం చేసి విజయవంతం చేశారు. What a great privilege to honor. Mid back officer mobiles. Hey mobiles. Even next was to join. Sneha Lata, Sneha Prabha. గెట్ టుగెదర్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ చేస్తాము. సో దీనికి అందరూ సపోర్ట్ చేస్తాం, మా ఫ్రెండ్స్ అందరూ. ఎస్పెషల్లీ ఏంటంటే మేము సరస్వతి స్కూల్లో చదివి అంటే ఆ రోజు ఎందుకు పనికి రాకుండా పోతామని చాలామంది అనుకున్నారు. బట్ ఆ స్కూల్లో చదివిన తర్వాత ఏంటంటే ఈరోజు అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. సో మాకు ఈరోజు గ్యాదర్ అయిన పీపుల్ ఏంటంటే మోర్ దెన్ 100 అబౌవ్ పీపుల్ వచ్చారు, 2000 బ్యాచ్. సో వీళ్ళందరినీ గ్యాదర్ చేసింది ఎస్పెషల్లీ ఆనంద్ బాగా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. సో ఇక్కడ వైజాగ్ పీపులే కాకుండా యాక్చువల్గా వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, ఎస్పెషల్లీ యూఎస్ఏ నుంచి కూడా వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఒక ఈవెంట్ మేము చేయడానికి చాలా కష్టపడ్డామండి, మామూలు కష్టపడలేదు. ఏంటంటే దూరం నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూ మాకు ఇది చేస్తే మంచిగా, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, మా బ్యాచ్ అందరికీ కూడా మేము నిజంగా చాలా పర్సనల్గా తల ఉంచి మరీ నమస్కారం చేస్తాం. Called all the teachers and they felicitated including me also. సో ఈ అనుభవం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని చూసినట్లయితే స్కూల్లో అప్పుడు ఫేర్వెల్ పార్టీకి ఎలాగైతే కోలాహలం చేసేవారో ద సేమ్ వే మరి నియోజకవర్గంలోని ఏఎస్పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వాతావరణం మారి గాలులతో కూడిన వర్షం కురవడంతో బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఇస్లాంపేటలో ఉదయం కోడన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వివి రమణకుమార్ పర్యవేక్షణలో సిఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గిరిబాబు, ఎస్ఐలు సుమన్, బాజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ మీరు చెప్పారు. ఎవరన్నా రౌడీ ఎలిమెంట్స్ ఈ ఏరియాలో ఎవరన్నా అద్దెకి తీసుకొని కానీ లేకపోతే ఏమన్నా కొత్త వ్యక్తులు కానీ వచ్చి ఏమన్నా రౌడీ ఎలిమెంట్ చేస్తున్నారా, ఇంకేదన్నా మార్గదవ్యారు అంటే గంజాయి కానీ ఇంకా ఏమన్నా మత్తు పొక్కైన మత్తు అలాంటివి ఏమన్నా అంటే మీకు తెలియకుండా వచ్చి మీలోనే అద్దుకుంటారు. ఎందుకంటే వాడు కేసులు ఇరుక్కున్నది కాక మిమ్మల్ని కానీ కేసులతో ఇరికిస్తారు అంతే కదా. కాబట్టి అలాంటి ఎవరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేటలో ఉన్న శ్రీ హజ్రత్ కాజా నాయిబ్ రసూల్ దర్గాలో హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. వక్ఫ్ బోర్డు ఆదేశాల మేరకు ఈవో మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా లెక్కింపు చేపట్టగా హుండీల ద్వారా 3.18 కోట్ల నగదు, 98 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి లభించాయి. అలాగే గత 3 ఏళ్లుగా రూమ్ అంగడి బాడుగుల ద్వారా 3.42 కోట్లు వచ్చాయి. ఇక మొత్తం కలిపితే 8.22 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అస్సలాముఅలైకుం. నా పేరు షేక్ మొహమ్మద్ హుస్సేన్. ఏఎస్పేట గ్రామంలో వెలసి ఉన్నటువంటి దర్గా హజరత్ నాయబే రసూల్ దర్గా యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గత 3 సంవత్సరాలుగా కొనసాగుచున్నాను. 16/4/26న హాజీ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర బోర్డు చైర్మన్ అయిన హాజీ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర బోర్డు సిఇఓ గారు హుండీ ఎంచేటటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా 16/4న ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వులలో రాష్ట్ర బోర్డు తరపున సయ్యద్ ఆదం షఫీ అకౌంట్స్ ఆఫీసర్, ఇబ్రహీం బేగ్ సూపరింటెండెంట్, సయ్యద్ రౌఫ్ సూపరింటెండెంట్, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన షేక్ హుదావన్ మరియు వారి సిబ్బందితో పాటు వక్ఫ్ బోర్డు నుంచి కొంతమంది ఆఫీస్ సబార్డినేట్లను కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క ఎంచే కార్యక్రమాన్ని 17వ తేదీన హఫీజ్ బాషా గారికి లిఖితపూర్వకంగా తెలియపరిచాము. 20వ తేదీ నుంచి ఈ యొక్క హుండీని ఎంచేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామయ్యా అని మీరు కానీ మీ తరపున రిప్రజెంటేటివ్ని కానీ పంపించండి అయ్యా అని కూడా తెలియపరిచారు. నెల్లూరు జిల్లా కావల్లో రౌడీ షీటర్లకు డీఎస్పీ వివి రమణ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచి ప్రవర్తనతో మెలగాలని సూచిస్తూ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నియమాలు పాటిస్తే రౌడీ షీట్లు తొలగించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రాంతాల్లో కూడా 4 కంటే ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళ మీద ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆర్డీఓ దగ్గర బౌండ్ ఓవర్ అయ్యి ఉన్నారు. ఈచ్ పర్సన్ 5 lakhs మీరు ఏది జరిగినా సరే ఇప్పుడు ప్రతి ఎలక్షన్కి వచ్చే సరే మిమ్మల్ని పిలుస్తున్నారా, బోర్డర్ చేస్తున్నారా? అది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా అంటే మీ షీట్లు మీరు కానీ మంచి ప్రవర్తనలో ఉండి ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి గొడవల్లో మీ యొక్క పాత్ర ఉండకూడదు. అలాంటప్పుడైతే మీ షీట్లు ఉంచాలి. అంటే అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మర్చిపోండి. మీరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సండే రోజున అంటే మే 3వ తేదీన ఈ కావలి 1 టౌన్ పిఎస్కి సంబంధించి, అదేవిధంగా 2 టౌన్ పిఎస్ సంబంధించి, అదేవిధంగా కావలి రూరల్ పిఎస్ సంబంధించిన ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో అందరూ కూడా కౌన్సిలింగ్ నిమిత్తం మన కావలి డిఎస్పీ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. అందరూ కూడా కౌన్సిలింగ్ నిర్వహించాం. అంటే వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, ప్రజెంట్ గతంలో వాళ్ళ మీద షీట్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఏ నేరాల్లో పాల్గొన్నారు, అదేవిధంగా వాళ్ళు ఇక ముందు కాలంలో ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా ఉండి సత్పథంతో ఉంటే వాళ్ళ మీద ఉన్న షీట్లు తీసేస్తాను కదా మేము ప్రయత్నం చేస్తాము. ఇదే మాట వాళ్ళకు కూడా భరోసా ఇచ్చాము. కాబట్టి ఇక ముందు కాలంలో ఏ షీటర్ కూడా ఎలాంటి నేరాల్లో పాల్గొనకూడదు. అదేవిధంగా పాల్గొనేటట్టయితే పోలీసు వైపు నుంచి చాలా కఠిన చర్యలు ఉంటాయి. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని బుడంకుంట జమ్మలపాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిమ్మసముద్రం నివాసి దేవరపల్లి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా వచ్చిన శ్రీ సాయి ట్రావెల్స్ బస్సు ముందుగా వ్యక్తిని ఢీకొని ఆగకుండా వెళ్లి అనంతరం జాతీయ రహదారి 167B గేదెల గుంపుపైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో 3 గేదెలు మృతి చెందగా మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఇక గ్రామస్తులు బస్సును ఆపగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. గేదెలు కోల్పోయిన కాపరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అని పేరు
నాకు ఆడపల్లి పూండియా సుమర్బాలు 4 బర్రెలు వాటి గురించి నేను బతుకుతుంటా. ఏం జరిగింది పెద్ద ఆయన? బస్సు కొట్టింది అయ్యా. బస్సు కొట్టి నన్ను కూడా తొక్కిచ్చేదే. నేను ఇక్కడ లోపల పడ్డాను. 6 బర్రెలు చచ్చిపోయాయ్యా. నేను బతికేది వాటి కోసమే బతుకుతాను, పని చేయలేక. జీవనాధారం అదేనయ్యా. నాకు ఏమీ లేదయ్యా. నెల్లూరు జిల్లా దస్తగిరి మండలంలో కావలి రూరల్ సర్కిల్ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 26 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై దృష్టి సారించి ఇంటింటికి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు లేరా ఇంట్లో? చాలా దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి. ఈ 3 పెట్టుకుంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినా మీ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ తోడుగా ఉంటుంది. దయచేసి ఈ కండౌన్ బండ్లు, పనికిరాని బండ్లన్నీ కాకుండా ఆ బండ్లలో లైఫ్ అయిపోయిన బండ్లు వాడినా కూడా మీకు ఇబ్బంది లేదు. దగదర్తి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి దగదర్తి గ్రామంలో మిక్స్డ్ కాలనీలో మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, అలాగే మా డిఎస్పీ కావలి గారి ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ సిబ్బంది 45 మందితో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఈరోజు ఉదయం ప్రారంభించడం చేయడం జరుగుతుంది. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో ప్రతి ఇంటిని మిక్స్డ్ కాలనీలో క్షుణ్ణంగా తనిఖీ చేయటం. చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీలో పంచాయతీ సిబ్బందిని వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. బండ్ల బాపయ్య హిందూ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో కాలేజ్కు సంబంధించిన పనుల కోసం సిబ్బందిని ఉపయోగిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం రాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సేవకులకు కట్టుబడి ఉండాల్సిన సిబ్బంది వ్యక్తిగత పనులను వినియోగించడాన్ని ఖండిస్తూ సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ మీరు కాలేజీకి పిలిపించుకొని మీ ఇక్కడ చెత్త ఎత్తుతున్నారు ఎందుకు? నేను విలేకరుని. పంచాయతీ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం చెత్త తీసుకెళ్ళాలి. అది మీరు సపరేట్ ట్రాక్టర్ పెట్టుకొని తెచ్చుకోవాలి కదా. మేము అడిగేటనా? అసలు మీరు విలేకరు సాక్ష్యం ఏంటి? విలేకరు సాక్ష్యం ఏంటి? మీరు అయినా ఎవరు చెప్పబెట్టుకుని లోపలికి వస్తారు? ఏది ఈ కాలేజీ మీది కాదుగా. మీరు మండలబాపే జూనియర్ కాలేజ్ ఇది ప్రిన్సిపల్ ఉంటారు. ప్రిన్సిపల్ అడిగి రావాలండి లోపలికి. అవునా? మీరు ప్రిన్సిపల్ అమ్మా? బుల్టెలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్
24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్, తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని బచ్చలవారిపాలెం వద్ద ట్రాక్టర్ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇక లోడ్తో వస్తున్న ట్రాక్టర్ బైపాస్ ఎక్కే సమయంలో లారీ రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా ఆపేందుకు ప్రయత్నించగా వాహనం అదుపు తప్పి గోతిలోకి పడి వెళ్ళింది. ఇక ట్రాక్టర్ పై ఉన్న మహిళా డ్రైవర్ ఇద్దరూ సమయస్ఫూర్తితో దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడగా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. రాకొచ్చి లారీ ఎదురొచ్చింది. అందరు దిగేసారు. ఎవరైనా ఉన్నారా ట్రాక్టర్ పైన? ట్రాక్టర్ పైన ఎవరైనా ఉన్నారా? మొత్తం మీద మొత్తం దిగేశారా? అందరు బాగానే ఉన్నారు. ఎవరికైనా దెబ్బలు తగిలినాయా? ఆ అమ్మాయి కొద్ది చూడటం కదా. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీదారులను సమస్యలను స్వయంగా విని అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొని వివిధ శాఖల అధికారులతో కలిసి సమస్యల పరిష్కారంపై సూచనలు ఇచ్చారు. ఇక జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించగా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వృద్ధాప్య వాటర్ స్ప్రే సన్మానం చేశారు. చేసిన తర్వాత నేను ఆర్థిక ఏం లేవు, ఆస్తులు ఏమి లేవు. మందులు వేశారు. ఇల్లే కావాలి నాకు. నేను కంపెనీ కట్టిన మూర్చిన స్థలం ఉంది. నాకు కంపెనీ కట్టుకునే స్థామత లేదు. కంపెనీ కట్టుకునే స్థామత లేదు, పెట్టుబడి పెట్టే స్థామత లేదు. చిన్న గదైనా కట్టించినాను. ఉన్నంతలో చాలు. ఆమదాల వలసలో వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ మీడియాతో మాట్లాడుతూ వంశాధార 2వ దశ నిర్మాణంలో తమ్మినేని సీతారాం కీలక పాత్ర వహించారని పేర్కొన్నారు. ఇక ప్రాజెక్టు చరిత్రను వాస్తవాల ఆధారంగా చూడాలని సూచిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నిజాలను వక్రీకరించవద్దని చెప్పారు. ఇక నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి కేంద్రం వెంటనే జోక్యం చేసుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో నేను తరచూ రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క పనితీరు కానీ వాళ్ళ యొక్క అప్డేట్ని కానీ తరచూ నేను చూస్తూ ఉన్నప్పుడు అనూహ్యంగా కొన్ని ప్రజలకు ముందుకొచ్చి ఇదిగా వాస్తవం చెప్పాలి మీరు ప్రజలకి. అంతేగాని 59వ జయంతిలో నేను చెప్పాను, మాట ఇచ్చాను, అయిపోయింది, నేరేడు బ్యారేజ్ వచ్చేసింది అంటే ఏటొచ్చింది నేరేడు బ్యారేజ్? మీ ఎర్రనాయుడు గారు కన్న కళ మా తెలియదు ఆయన, మా తెలియదు నిజంగానే. ఎస్, చరిత్ర తెలుసుకొని మాట్లాడు రామ్మోహన్ నాయుడు. చరిత్రహీనుడిగా మిగిలిపోకు, చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే నీరు అన్నది సెంటిమెంట్, నీకు అర్థమవుతుందా? వాటర్ అన్నది సెంటిమెంట్. చరిత్ర తెలుసుకొని నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది, చరిత్రలో మిగులుతావు. లేదా అదే చరిత్రలో చరిత్రహీనుడిగా నువ్వు మిగులుతావు, మాకు తెలియదు నిజంగానే. ఎస్, చరిత్ర తెలుసుకొని మాట్లాడు రామ్మోహన్ నాయుడు. చరిత్రహీనుడిగా మిగిలిపోకు, చరిత్ర తెలుసుకొని మాట్లాడు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో ఆశా భోస్లే పేరిట చిన్నారుల పాటల పోటీలు నిర్వహించారు. జేసీఎస్ శ్రీకాకుళం మెయిన్ కెరీర్ ఫైర్ అలాగే సిక్కోరు సింగర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు ఆశా భోస్లే తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన గొప్ప గాయని అని కొనియాడారు. ఆమె గాన ప్రస్థానం భారతీయ సంగీత చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఉండాలి అదే మీరు అందరు కవర్ చేస్తారు. మీరు కంగ్రాచులేషన్స్ మా. ఓకే, ఎండపల్లి జ్ఞాన ప్రసన్న తదుపరి 588 రండి. మోహన్ సార్ ముందుకు రండి. మోహన్ గారు ఇది ఒక టీచర్. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తం 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వడం విశేషం. ఈ విజయంపై పాఠశాల డైరెక్టర్ BAS సరోజిని హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. 19 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించగా సమత మల్లేశ్వరరావు 580 అలాగే మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. శ్రీ సత్యసాయి శివకార్తిక్ 579 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, సునాద రక్షణారెడ్డి 575 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. Congratulations.
God bless you. దగ్గరికి వచ్చాను. That is Vivekananda. Hearty congratulations. Also cooperated a lot. So with hard work from the children, then we achieved this result. So we are very much thankful to the parents, teachers and principal, simultaneously my beloved children also. So I must convey my thanks to all my dear parents, teachers, children and to the neighbors also. Whenever you are conducting special classes and all this, so their cooperation is also very, very, very important. I am very much thankful to each and everyone. Teaching staff and non-teaching staff also. Even Sunday classes also, non-teaching staff also cooperated a lot. The school Rayavaram is the success of all students' success, is the success of all parents' success, is the success of all teachers' success. All parents, teachers have cooperated very well. All students got first class. All students passed. All students got first class. This is the teamwork which shows the success of Vivekananda. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్లో జెట్స్కీ ఏటీవీ సేవలను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవ వరప్రసాద్ మరియు గంటి హరీష్ బాలయోగి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ అంతర్వేదిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సముద్రం గోదావరి సంగమ స్థలం కావడంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక ప్రాధాన్యం ఉందన్నారు. పర్యాటకుల కోసం కొత్త జెట్స్కి అలాగే ఏటీవీ సేవలు ప్రారంభించడంతో సందర్శకులకు వినోదం పెరగడంతో పాటుగా టూరిజం అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. వరకు రాజోల్ నియోజకవర్గంలో దిండికే పరిమితమైన పరిస్థితి. కేవలం కొన్ని రిసార్ట్స్. టూరిజం అనేది ప్రోత్సహించడం ద్వారా టూరిజాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు అనేది నా ఉద్దేశం. దాని దిశగా మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున టెంపుల్ డెవలప్ చేస్తున్నాం. గతంలో 4 లక్షల మంది భక్తులు వచ్చేవారు. కళ్యాణానికి ఈ రోజు 7 లక్షల మంది వస్తారు. మన నియోజకవర్గంలో రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేదిలో ఇలా బోట్స్ ఇలాగా ప్రిపేర్ చేశాం కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఆ జెట్స్కి అయినా ఏటీవీ అయినా ఈ రెండింటిని కూడా పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంతంలోని ఎప్పుడు అందరికీ మనసులో ఉండేది ఏంటంటే ఇక్కడ టూరిజం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎప్పుడు మీరు చూసినా అద్భుతమైన బీచ్ క్లీన్ గా ఉంటాయి. కానీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. విజయ్ గారు అయినా సరే, వాళ్ళ టీం అయినా సరే బాధ్యత తీసుకుని ఎప్పటి నుంచో చాలా కష్టపడ్డారు పర్మిషన్స్ గురించి కూడా. ఈ బిఆర్ అంబేద్కర్ We built in updates. Keep watching.